తుఫాను ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ కుండపోత కురుస్తుంది. వారం రోజులుగా గోదావరి, శబరి పరివాహక ప్రాంతాల్లో కుంభవృష్టి. తుఫాను ప్రభావంతో అల్లూరు జిల్లా మొత్తం అతలాకుతలమవుతుంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. డ్యాములన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. డ్యాములోకి ఇన్ఫ్లో పెరిగిపోవడంతో గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున డొంకరాయ్ డ్యాం నుండి 1,10,000 క్యూసెక్కుల నీటిని సీలేరు నదిలోకి విడుదల చేశారు. దీని ప్రభావంతో చింతూరు పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లాలో అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. చింతూరు నుంచి డొంకరాయి, సీలేరు మీదుగా నర్సీపట్నం వరకు ఉన్న ఘాట్ రోడ్లో 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడి రహదారి సౌకర్యం లేకుండా పోయింది. అల్లూరు జిల్లా చాట్రపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి గిరిజన గ్రామంలోని ఇళ్లు మొత్తం ధ్వంసం అయ్యాయి.